సాహిత్యాభిమానులు విజ్ఞులు అయిన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ దిండు కింద పోకచక్క నవలకు 5వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. 4వ భాగంలో శాకయ్య ఆమెను కలిసిండే విషయము చూసాము. తర్వాత ఆమె అతనికి తమ బోటియాల భాష నేర్పించడము, తమ అవ్వ దగ్గరికి తీసుకొని పోవడము చూసాము. ఆ అవ్వ విశ్లేషణ కూడా చూసాము. ఆ అవ్వ గీలాకు చెప్పింది, ఏ రాజో ఒకరోజు వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, నువ్వు అప్పుడు వాడి గురించి మర్చిపోవడం మంచిది అని చెప్పింది. మరి అలాగే జరిగిందా? ముందు మనము చూద్దామండి. ప్రస్తుతానికి 5వ భాగంలోకి వెళ్ళిపోదాము. ఆలస్యం లేకోకుండా 5వ భాగం కథ మళ్ళీ మీకు వినిపిస్తాను. శాకయ్య స్వగ్రామం నుండి వెళ్ళిపోయినప్పుడు తాను ఎచ్చటికి పోలేనో అతనికి తెలీదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయాడు. తన ఇంటి నుంచి, భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా. అది గ్రామంలోని ఒత్తిడి వలన భార్య వెడల్పొమ్మన్నదన్న సాకు పెట్టుకుని గ్రామంను పరిత్యజించను. ఒత్తిడి అనగా సామాన్య పరిస్థితి కాదు. ఆ ఊరిలో ఇంక ఉంటే తన ప్రాణములు తనకు దక్కవని అతడు తెలుసుకున్నాడు. అతడి ఆశయములకు అతడి ఆశలకు అట్టి చావు అతడు వాంఛింపలేదు. అతడి భవిష్యత్ జాతకం గురించి అతడి తండ్రికి ఎంత విశ్వాసం ఉండేదో అతడికి అంత విశ్వాసం ఉండేది. ఒకని జీవితం నందు ఒకటి సంభవించునని కొంత నిర్ధారణగా తెలిసినప్పుడు ఆ సంభవించినది ఎట్లు సంభవించును, ఎప్పుడు సంభవించును అన్న జిజ్ఞాసయు ప్రతీక్షయు సర్వమానవులకు సహజం కదా. సామాన్యులైనచో తమకు తిండి ఎట్లా సమకూర్నని భయపడతారు. అతడికి ఆ భయం లేదు. 10-15 దినములు నిరాహారిగా ఉండగలడు. 15 దినముల్లో ఒక్కనాడైనా ఆహారం లభింపక తర్వాత ఎచ్చటో ఒక చోటనైనా లభించో మళ్ళా 15 దినముల వరకు అక్కర్లేదు. అతడు తన ఊరు దాటి 2 కోసములు పోయినంతనే మహారణ్యం. పూర్వకాలంలో భారతదేశం యొక్క ధాత్రి స్వభావము, పట్టణాదుల లక్షణము నేటికంటే భిన్నముగా ఉండేది. ఇప్పటి వల్లే సర్వత్రా నగరములు, సర్వత్రా పట్టణములు ఉండేది కాదు. దేశమంతయు ప్రధానంగా అరణ్యము, పెద్ద కాంతారము, నడుమ చిన్న పల్లెలు, పట్టణములు. ఎక్కడికక్కడ పల్లి నగరముల చుట్టూను కొంత దున్ని పండించుకోండి నేలయు తక్కిందే అరణ్యముగా ఉండేది. అరణ్య బాహుళ్యం చేత వర్షములు సమృద్ధిగా ఉండుటయు, ధాత్రి సారవంతంగా ఉండుటయు, నేడు 10 కుంచములు పండేడు చోట నాడు 40 కుంచములు పండేదిగా ఉండేది. అడవిలో తగినన్ని ఫలవృక్షములు, దుంపలు, సమృద్ధిగా కుందేళ్ళు, లేళ్ళు, దుప్పులు, ధాన్యంనకు కానీ మాంసంనకు కానీ కరువు ఉండేది కాదు. ఆనాటి మనుషులు కూడా నేటి వారి వల్లే తిండిపోతులు కారు. 2 భోజనములు. అంచేత వారు దీర్ఘాయుష్కులు. 130 ఏండ్లు బతికరనగా శరీరంకు కావలసినంత అన్నమే తినేటివారని అర్థం. ఎక్కువ తినటం వలన అజీర్ణ వ్యాధి ఉత్పన్నమగును. అజీర్ణము సర్వవ్యాధులకు మూలము. ఆధునికులు పరిశ్రమ లేక దొంగ ఆకలిని క్షుత్తనుకుని భ్రమపడి సర్వదా పొట్ట నింపుకొంచుందరు. ఈ లక్షణం భారతీయులకు మహమ్మదీయుల వలన, పాశ్చాత్యుల వలన ప్రబలింది. పూర్వము పాశ్చాత్యులు మన దేశంలోకి వచ్చినప్పుడు వారి తిండి చూసి మన దేశీయులు ఆశ్చర్యపడిపోయేవారట. పొద్దున్నే తిండి, మధ్యాహ్నం తిండి, పొద్దువాలు తిండి, రాత్రికి తిండి, నడుమ పలహారములు. ఆ తిండి ఎటువంటి తిండి? గొడ్డు మాంసం. ఇట్టి ఆహార పదార్థ భోజనం చేత మానవులకు కుత్సితములైన ఊహలు పుట్టును. కష్టపడి భోజనం చేయవలేనన్న ఊహ నశించును. దోచుకుని తిందామన్న ఊహయే కలుగును. ఈ సూక్ష్మమైన విషయము స్థూల దృష్టికి అందనది కాదు. సర్వత్రా అడవి అగటి చేత వర్షములు సమృద్ధిగా ఉండేవి. అన్ని చెట్లను నరుకొన్నచో వాన కురిసేటి మేఘములను ఆకర్షించేది ఎవరు? వాన లేక పొలం పండదు. వాన కురియవలేనన్నచో వృక్షములు సమృద్ధిగా ఉండవలేను. నువ్వు వృక్షములను నరికి వానలను కురియమన్నచో అవి మేము కురవం పొమ్మనను. ఈ నవలండి విశ్వనాథ వారు 60లలో రాసిన నవల. అప్పటికే ఆయనకు ఎంత దురదృష్టి ఉండి తన నవలల ద్వారా
ఒక సామాజిక ప్రయోజనమును నొక్కి చెప్పారు చూడండి. అడవుల వలన మనకు ఎంత లాభం ఉండేది, అడవులను మనం నాశనం చేసుకున్నామనే సంగతి ఒకటి, ఆహారం సంగతి ఒకటి. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి మంచిది అని అందరూ చెప్తున్నారు, పాశ్చాత్యులు కూడా చెప్తున్నారు. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు. 16 గంటలు మధ్యలో ఏమీ తినకుండా ఉండమని అంటున్నారు. దానివల్ల ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ఇది పూర్వకాలపు పద్ధతి, 2 భోజనాలకు సరిపోతుంది కదా. ఇలాగా ఆయన 60లలోనే మన పాత పద్ధతులు మంచివి అని చెప్పారు. సరే, మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. కాంతారములలో కొద్ది పొలములలో ఎక్కువ పండించటం నేర్పు, కానీ ఎక్కువ పొలంలో తక్కువ పండించుకుంటా నేర్పు కాదు. అది పండలేదన్న ఏడుపు. కాంతారములలో అంటే అడవుల్లో సామాన్యంగా హింస మృగములు ఉండను కనుక తోడు లేకుండా ప్రయాణం చేయరు. శాఖ ఎక్కువ ఒక తోడు దొరికిన. ఒక దూరపు టూర్లో ఒక సంసారం, భార్యయు భర్తయు 2 పిల్లలు, ఒక సేవకుడు. ఇతడి స్వగ్రామమునకు పైనుండి చాలా దవ్వుపోచుండ్రి. సేవకుడు వీరి సంభారములను మోసి తెచ్చిచుండెను. ఆ పురుషుడును సేవకుడును కత్తులు కటార్లు కలవారు. ఆ నాళ్ళల్లో చోరబాధ లేదు, కానీ మృగబాధ ఉండేది. శాఖయ్య వారితో కలిసిన వారు కొన్ని ఆహారములు తమ వెంట తెచ్చుకొండ్రి. వలసించో అడవిలోని చిన్న చిన్న జంతువులను చంపి మాంసమును వండుకొని తించుండ్రి. దారి పొడుగున వారు శాఖయ్యకు ఆహారం సమర్పింపనించుటయు అతడు నిరాకరించుటయు జరుగుతూనే ఉండెను. 15 దినములు ఇట్లా జరగగా వారు శాఖయ్యను యోగి అనుకున్నారు. క్రమంగా ఇతడి మీద గౌరవం బలిసిన. వారి గమ్యస్థానం వారు చేరిన తర్వాత శాఖయ్య వెళ్ళిపోతాను అంటే పాదములను పట్టుకొని బతిమలాడి వారి ఇంట కొన్నాళ్ళు ఉంచుకొండ్రి. తమ ప్రసాదం కొంత అతని కడుపులో పడించో తమకు భవిష్యత్తున ఉత్తమ లోకములు ఉన్నవని వారు ప్రాధేయపడగా అతడు దయతో స్వీకరించినట్లు నటించి వారు నెల్లాళ్ళు తిన్నుండే ఆహారము 10 దినములలో ఎక్కించి వారు అది కూడా యోగశక్తి అనుకొనగా సుఖముగా ఉండెను. ఇట్లా శాఖయ్య వాళ్ళతో ఉండేసి వాళ్ళ భోజనాలన్నీ ఆరగించి తానేదో పెద్ద యోగిని వాళ్ళు అనుకునేటట్టుగా ఉన్నాడు. కానీ అతడి భార్య కొంచెం వయ్యారి, చూపరి. శాఖయ్య ఆమె కొరకు కొంత ప్రయత్నించగా పురుషునికి అనుమానం తగిలిన వెంటనే స్వాములకు సెలవిప్పించెను. అతడి ప్రయాణంలో ఈ రీతిగా సాగిన. అతడికి ఒకటి తోచింది. తన భాష తెలిసిన దేశంలో కంటే భాష తెలియని దేశంలో, తన ఆచారముల కంటే భిన్నమైన ఆచారములు గల దేశంలో తన మాట ఎక్కువ సాగవచ్చునని ఎరిగిన. పరులకు ఇతడి ఆహార నియమం మాత్రమే తెలియను, అతడి మాటలు తెలియవు. స్త్రీల వంక వెర్రిచూపులు చూచించో వారితో మాట్లాడించో తొందరలో పట్టుబడిపోవును. ఇతడు పరదేశంలోందరి స్త్రీలను పలకరించలేడు కదా. అది వట్టి సంజ్ఞలతో అంటే సైగలతో సాగిన వ్యవహారం. శరీర స్పర్శ చేత తత్స్పర్శ జనిత సుఖం చేత కలిగిన భాషయే కానీ వాగ్రూపమైన భాష కాదు. వాగ్రూపమైన భాష పర్లకు విదితమగును. స్పర్శాదిజనితమైన భాషకు శబ్దమయత్వం లేదు కనుక పరుల చేత అసూయమానమగుచుండును, అంటే వేరే వాళ్ళు వినకుండా అయిపోతుంది. భక్తి చేత స్త్రీలు పాదస్పర్శ చేయుదురు. ఇతడు వారిని మూర్ధములందు అంశములందు భుజముల యందు స్పృశించును. ఆ స్పృశించుటలో ఇతడి భావం వారికి తెలియనట్టు స్పృశింపవచ్చును. చూచెడు వారికి అది ఒట్టి తాకుటగా కనిపించవచ్చును. అన్నిటికన్నా ఒక గొప్ప ఊహ అతనిలో ఉండెను. అతడు పుట్టకముందే ఆంధ్రదేశంలో ఒక మహా విషయం జరిగింది. అది జనప్రవాద రూపమై దేశం నందు అల్లుకొనెను. కృష్ణానదికి అవతల విదర్భ దేశం ఉంది. దానికి కుండినపురం రాజధాని. ఆ కుండిన నగరం గిరిదుర్గం. అట్టి దుర్గం యావత్ భారతదేశంలో మరి చోట లేదు. అది అభేద్యమైన దుర్గం. పేరు విదర్భమైనను నిజంనకు అది ఆంధ్రదేశంలోని భాగం. ఆ రాజు కూతురు రుక్మిణీదేవి. ఆమె శ్రీకృష్ణుని ప్రేమించినదట. కుండిన నగరంనకు కొంత దూరంలో ఉన్న దుర్గాలయంలో
ఆ వంశం యొక్క అలవాటు కొలిది రుక్మిణి పోయి దుర్గా పూజ చేయుచుండగా శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను రథం మీద ఎక్కించుకుని పారిపోయినట. ఆ కృష్ణుడు భగవంతుడన్న ఒక ప్రభ వ్యాపించి ఉండెను. ఈ కథ శాకయ్య పుట్టక పూర్వము కొద్ది సంవత్సరముల కిందనే జరిగాను. మిక్కిలిగా గడిచించో 10 ఏళ్ళు కావచ్చును. దాని ప్రత్యేకత ఆంధ్రదేశమున మాయలేదు. కొన్ని చోట్ల ఆంధ్రులకి ఇది గర్వకారణంగా ఉండెను. ఆంధ్రదేశపు ఆడబడుచు భగవంతునకు భార్య అయ్యనని పలు చోట్ల పలుమంది రొమ్ము విరుచుకుని చెప్పుచుండేది వారు. ఆనాటి నాగరికత అది ఒక విలక్షణమైన నాగరికత. వార్తలు ఒక చోటు నుండి ఒక చోటికి కాంతార తరుశిఖరముల మీద నుండి మలయవాయు తరంగముల వలె ప్రయాణం చేయుచుండేది. శాకయ్యకు మాత్రము ఈ వైదర్భి యొక్క కృష్ణాపహరణం రుచింపలేదు. వైదర్భి ఏంటి? రుక్మిణి. అతడు భగవంతుడు ఏంటి? అతడికి ఇంత దురహంకారం ఎందుకు? అతడిది ద్వారకా నగరము. అతడు వచ్చి మా ఆంధ్రుల బాలికను ఎందుకు దొంగిలించుకొని పోలేను? వాణి భగవంతుని తనమెట్టిది. అతడు భగవంతుడైనచో శత్రురాజులను వధించున చంపట తప్పు కదా. అతడి కథలు విన్నప్పటి నుంచి శాకయ్యకు మనసులో ఒక కోపం. అతడు పలుమంది రాక్షసులను వధించారట. వధ అన్నచో, చంపుట అన్నచో, హింస అన్నచో శాకయ్యకు మిక్కిలి కోపం వచ్చును. అందరూ సుఖంగా బతకవలేను, ఒకరి మీద ఒకరు దయ చూపించవలను. ఇది అతని ప్రధానమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అతడి హృదయంలో ఎందుకు ఆవిర్భవించానో తెలియదు. అతడు నిర్వ్యాపారత్వంతో ఉండును కనుక, అంటే ఏ పని చేయడు కదా, తిండి దొరకదు కనుక దయ ఆవిర్భవించనా? ఇంతటి అల్పకారణం నుండి అంతటి మహాగుణం ఉదయించునా అని ప్రశ్న. కారణాల అల్పత్వం, కార్యాధిక్యం లోకం నందున్నదే కదా. చిన్న అగ్నికణం పడి ఒక్కొక్కప్పుడు గ్రామంలో తగలబడిపోను. తొలతటి అగ్నికణం నందు పవిత్రత్వం కూడా అక్కర్లేదు. అది పెంట కుప్పలో ఉద్భవించిన అగ్ని అయినను కావచ్చు. శ్రీకృష్ణుడు భగవంతుడు, రాక్షసాంతకుడు. రాక్షసులను చంపుట ఎందు వ్రతం పూర్ణవాడు. అందుచేత అతడు తనకు విరోధి. తనది అహింసా సిద్ధాంతం. ఒకరినొకరు చంపకూడదు, నిజమే. ఆనాటికే బ్రాహ్మణులు చాలా భాగము మాంసమును భుజించటం మానివేసిరి. కలి విజృంభించిన కొలది బ్రాహ్మణులు మాంసాహారంను మానివేసిరి. ఆహారం నందలి దుర్గుణములను తపశ్చేత నియమింపదగిన శక్తి కలిగినప్పుడు దుష్టాహారం భుజింపవచ్చు. తపశ్శక్తులు సన్నగిల్లగా మాంసాహారంను మానివేయటం మంచిది. మానవుల యొక్క గుణములలో సగానికి సగం వారు భుజించే ఆహారం నుండి సముత్పన్నమగును. మానవుల గుణములకు బహుకారణములుండును. మొదటిది పూర్వజన్మ కృతకర్మ, రెండవది పుట్టి పెరిగిన స్థలం పెంపకం, మూడవది తినేటి ఆహారం, నాలుగవది ఆహార విహారములు, ఐదవది తల్లిదండ్రుల రక్తం. ఇట్లు బహు కారణముల చేత మానవుల గుణములు ఏర్పడిన. ఒక యోగి నిత్యాభ్యాసం చేయువాడు, మంచి ఆరోగ్యవంతుడు, బలిసిన రొమ్ము కలవాడు. అతడు పుడిసెలు పట్టి దాని నిండా పాలు పోసి ఆ క్షీరమునకు శివునకు నైవేద్యం చేసి ఆ క్షీరమును తాగునట. అది అతడి ఆహారం. తచ్చులుక ప్రమాణ క్షీరము అంటే తన దీంట్లో ఆ అరచేయిలో పట్టిన పాలు వాని శరీర పోషణకు చాలునట. నిజంగా దినదినము మానవులు తిండి మిక్కిలి వ్యర్థము. శరీర పోషణమునకు అంత ఆహారం అనవసరం. మానవులు తినే ఆహారంలో బొగ్గు పాళ్ళు ఎక్కువ, శరీర పోషక పదార్థములు మిక్కిలి తక్కువ. ఆ తిండి కడుపు నరములు ఉబ్బించుటకు పనికొచ్చును. అజీర్ణ వ్యాధికి ఇది మూలకందం. ఇట్లా మానవులు దురభ్యాసం పెంచుకొని, ప్రాణాయామాదులు పరిహరించుకొని, తపశ్శక్తులు తగ్గించుకొని, కామక్రోధాదులు పెంపొందించుకొని, పశుప్రాయులై, జిహ్వదాసులై, దురభ్యాస దాసేరులై, మనగడలు విరుగడలగుటకు ప్రత్యేక శ్రద్ధ వహించి క్రమక్రమంగా అల్పాయుషులు కాజొచ్చిరి. ఇది ఒక కొత్త విత్తనం. ఇంత అహింసావాది అయిన శాకయ్య మాంసాహారి కాకూడదు.
ఏమైనానేమి అతడికి మనసులో శ్రీకృష్ణుడు విరోధి కాదు, కృష్ణుని వల్ల తాను కూడా భగవంతుడను అనిపించుకొనవలనని అతడి అభిలాష. ఒకడు భగవంతుడు అగుటకు అతడు నిజంగా భగవంతుడు అగునో కాదో 1,00,000 హేతువులుండును. అందులో ఒక్క హేతువు కూడా తన యందు లేదు. కృష్ణుడు భగవంతుడు అగుటకు పల్లె మొదటి కారణం. అచ్చడి జనం అతడి గురించి మెక్కిలి ప్రచారం చేసిరి. కంసుడు 2వ కారణం. కృష్ణుడు వాడిని చంపెను. కృష్ణుడు రాజు, దాంతో కృష్ణునికి పెద్ద పేరు వచ్చెను. తర్వాత కృష్ణ రాయబారము, వ్యాసుడు భారతం రాయుట, భాగవతం రాయుట, ఇవన్నీ కృష్ణుడు భగవంతుడు అనిపించుకుంటకు హేతువులైనవి. ఆ కృష్ణుడే భగవద్గీత చెప్పాను. శాకయ్య నాటికి కృష్ణుని గూర్చిన సాహిత్యము ఇంత ప్రచారం కాలేదు. అప్పటికి వ్యాసుడు భారత భాగవతంలను రాయనే లేదో ఏమో. కానీ జనులు కృష్ణుడి భగవంతుడు అని చెప్పుకొనసాగిరి. రేపల్లెలో కృష్ణుడు కొన్ని అద్భుత కార్యములను చేసినట. తానును చేయగలడు. ఇతడి దురదృష్టం నాకు అది మొదటనే వికటించను. అతడు గోపికా వస్త్రాపహరణం చేయగా అది పెద్ద లీల అయిన. ఇతడు గురువుగా ప్రవేశించిన 2-3 ఏళ్లలో 2-3 బాలికలతోటి సంబంధం ఏర్పరచుకున్నంతనే వారు ఇతడిని వధించుటకు సిద్ధపడరు. భగవంతుడు అగుటకో మరి ఒకటి అగుటకో కలిసి రావాలను. ఒక్కొక్కరికి కలిసి వచ్చును. అతడు భగవంతుడగును, మహావీరుడగును, మహాకవి అగును. ఇద్దరు పెద్ద యుద్ధం చేయుచున్నారు. అది కూడా అయిన వానికి కాలి జారడం, కింద పడడం. అప్పటికి అస్తము స్ఫురింపలేదు. ఆ సమయంలో అతడికి ఇంటి వద్ద ఉన్న భార్య జ్ఞాపకం వచ్చెను. ఏటివాడు గెలిచెను, మహావీరుడయ్యను. అతడు మహావీరుడని 10 మంది చెప్పుకుంట చేత అతని శత్రువునకు లోపల అధైర్యంగా ఉండెను. ఇతని గెలుపుకు అది కూడా హేతువు. ప్రేక్షకులు వీడిని ప్రోత్సహింతురు. వానికి కోపం వచ్చును. ఆ కోపంలో తప్పటడుగు వేయను. 1,00,000 కారణములుండును. ఇలాగా శాకయ్య తెలుగుదేశంను వదిలిపోయిన. ఆ కాలంన భారతదేశము ఆసేతు సీతాచల పర్యంతము పండితులైన వారలనెల్లా ఎరిగినదియు, విద్యావంతులు అనిపించుకుంటకు నెరవవలసిందియు, నేర్చినను నెరవకపోయినను ఒట్టి వినికిడి చేత పరంపరగా మాట్లాడుట అలవాటైనది సగం అగు భాష సంస్కృతం. ఆ భాష చదువుకొనకుండానే తప్పులో ఒప్పులో ఏదో ఒక విధంగా పలుమంది మాట్లాడేది వారు ఉండేవారు. సర్వరాజ్యముల రాజ్యాంగ వ్యవహారములన్నీ సంస్కృత భాషలోనే జరుగుతుండేవి. అందుచేత ఆసేతు సీతాచలము సంస్కృత భాష ఎట్లు మాట్లాడినను పరస్పర అభిప్రాయ జ్ఞానం నాకు పెద్ద భంగం ఉండేది కాదు. ప్రాంతీయములైన భాషలు సామాన్యులు మాట్లాడుచుండేవారు. వ్యవహారం అంతయు సంస్కృత భాషలోనే. శాకయ్యకు సంస్కృత భాష రాదు, చదువుకొనలేదు. కానీ అతడు సంస్కృతంలో మాట్లాడగలడు, సామాన్యంగా అర్థం చేసుకొనగలడు. ఆ దినములలో సంస్కృత భాష మాట్లాడే వానికి గౌరవం హెచ్చు. ఆ భాష అతడికి ఎంత వచ్చు అన్న ప్రశ్న లేదు. ఏదో మాట్లాడుచుండగా అతడు పండితుడనియే అనుకునేవారు. ఒక భాష మాట్లాడుటలో ఒక ఒడుపున్నది. నేను మాట్లాడలేనేమో అని నాకు రాదని కూర్చున్న వానికి దాని యందు ప్రాగల్భ్యం కుదరదు. తప్పో ఒప్పో ఊరికే మాట్లాడుచుండినా అది మాట్లాడుట అలవాటైపోవును. అతడు కొంత వివేకైనచో ఆ దోషములు క్రమంగా సర్దుకొనను. ఆ రీతిగా శాకయ్య తన స్వగ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత సంస్కృతంలో మాట్లాడగలడు. ఇతరులు మాట్లాడుచుండగా అర్థం చేసుకొనగలడు. అతడికి పండితుడు అన్న పేరు వచ్చును. సామాన్యంగా ఏ భాష అయినను పండితులు మాట్లాడే లక్షణం వేరు, ఇతరులు మాట్లాడే లక్షణం వేరు. కొన్ని శబ్దములు అందరికీ సులభంగా వచ్చును, అవి నిత్య వ్యవహారంలో ఉండను. దాన్ని సులభ సంస్కృతం అందరు. ఇందులో మరి ఒక రహస్యం ఉన్నది. ఇతడు పండితుడు కాదని పండితులు సులభంగా తెలుసుకుంటారు. వారు అతడిని గౌరవింపరు. ఇతడు పండితుడుగా గౌరవింపబడవలనంటే తక్కిన కులాల వారి కడకపోవలను. ఏ దేశం నందైనానో సంఘము పైనుండి కిందికి ఒకటే విధంగా ఉండదు, తరగతులుగా ఉండును. ఆ తరగతులు వృత్తులను బట్టి భేదించును. వడ్రంగం చేయువాడు రాజసభల్లోనికి పోడు, మాంసం నమ్ముకుని జీవించేవాడు
విద్వత్ పరిషత్తులందు పాల్గొండు. ఇది సంఘ వ్యవస్థ లక్షణం. మాంస విక్రేత కూడా తన విశ్రాంతి కాలం నందు మంచి మాటలు వింటకు ఇష్టపడిన. ఇట్లు సంఘం నందు వృత్తి గుణాదుల చేత భిన్నంగా వ్యవస్థితములైన స్థలంలందు తక్కిన తరగతిలో ఉన్న మానవ సమాజం నందు కొందరు అల్ప విద్వాంసులు గురువులుగా ఏర్పడతారు. గురువులు వస్తారు, బోధలు చేస్తారు, గౌరవములు పొందుచుందురు. అట్టి వారిలో కూడా కొందరు విద్య తక్కువై కూడా వాంగ్మిత చేత, తీవ్రత చేత, అహంకారం చేత పలుకుబడి ధనము సంపాదించి ఉత్తమ పండితులను నిరాకరించుట జరుగును. వేదాంగ పారంగతుడైన పండితుడు వేరు, అక్కడి మాట ఇక్కడి మాట విని పండితుని వల్లే చలామణి అయ్యేడు వాడు వేరు. స్థూల దృష్టికి, సామాన్య దృష్టికి, విచారణ లేని దృష్టికి ఇద్దరూ ఒకటే. ధనము విజ్ఞానము రెండు విషయములు. ధనము ప్రత్యక్షము, విజ్ఞానము అప్రత్యక్షం. ఒకని వద్ద 1000 దీనారములు ఉన్నవి, మరొకని వద్ద 100 ఉన్నవి. ఈ భేదము ప్రత్యక్షము. ఈ 100 దీనారముల వాడు 1000 దీనారముల వాని వలె ప్రవర్తించుంచో వెంటనే పరాభవం పొందును. ఎందుకనగా ధన విషయకమైన ఈ భేదము ఎరుగని వారు ఉండరు. గాలి పోగు చేసి పండితుడైన వాడికి, గురు శుశ్రూష చేసి పండితుడైన వాడికి కల భేదము పండితులకే తెలియను. వారి సంఖ్య ఎప్పుడునూ తక్కువ. ఇది వానికి లాభం. సంఘశక్తులు జీర్ణించు అల్పులైన ఇట్టి పండితులు అధికులుగా పరిగణింపబడుచుందురు. పామర్ల సంఖ్య ఎక్కువ. ఇతడు పామర్లలో పెద్ద పండితుడు. ఇది వాని బలం. శాఖయ్య తిరిగేడి తక్కువ జాతుల్లో అట్టే అల్ప పండితుల ఉపన్యాసములు వింటయు, స్థూల విషయంలో మిక్కిలి సేకరించుటయు, ఇతడు కూడా పండితుడు అనిపించుకుంటయు జరిగిన. అహింస ఉన్నది, ఇంతకంటే ఉత్తమ గుణం లేదు. ఒక్క అహింస మార్గమున మోక్షమును పొందవచ్చును. ఈ సిద్ధాంతము శాఖయ్య ప్రతిపాదించెను అనుకుందాం. నిత్యము హింస చేసేవాడు కూడా దీని గురించి గొప్పగా చెప్పును. వాడు హింస మానవీయ నుంచి కాదు, ఈ సిద్ధాంతం వలన తనకేదో మోక్షం సులభంగా వచ్చును అన్న అభిప్రాయం. మోక్షము సులభ సాధ్యంగానే కనిపించుచున్నది, తాను దానిని పొందుట దుర్ఘటం కాదు. అంచేత వానికి సిద్ధాంతము ప్రీతమగుచున్నది. ఒక విచారణ దక్షుడు దీన్ని కాదన్ను. అబ్బాయి, హింసారంగా ఏమి? ఒక జంతువు యొక్క ప్రాణం తీయటం మాత్రమే హింస కాదు, ఇతరుల మనసు కష్టపెట్టుటయు హింసయే. లోకంలో ఎవడో మరొకరిని ఎక్కువగా మాట్లాడి ప్రాణంను విసిగించో జనం అందరూ కదా, అబ్బా వాడు నన్ను చాలా హింస పెట్టాడు అని. కనుక ఎదుటివాడి మనసును కష్టపెట్టుట కూడా హింసయే. వాడి ప్రకారం ఈ అహింసా సిద్ధాంతం ఎంతవరకు పోచున్నది? ఇతడు యోగి కావలేను, నిర్మముడు కావలేను, దురాశాపరుడు కాకూడదు, నిస్సంగుడు కావలేను. సామాన్య జనులు దీన్ని ఒప్పుకుంటారా? అహింస హింస అని తందనాలాడుటయే కానీ ఒకవేళ ఒప్పుకున్నాను అహింస మోక్షం కాదు, అది వేరే వాదం. ఇక్కడికే దిక్కులేదు, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుదా అని. అహింసకి ఈ మాత్రపాటు అర్థములు చెప్పినతోనే వాడికి అర్థమవటం లేదే. పైన ఇంకనూ వ్యాఖ్యలు భాష్యములు మాట్లాడించు ఏమవుతున్నది? ఈ గొడ్డు మాట గొప్పగా చెప్పినవాడు పండితుడు, వానికి పలుకుబడి హెచ్చు. వాణిని ఏనుగెక్కింపించి ఊరేగిద్దురు. అతడు మహానుభావుడు, ప్రజాహితకారి, విశేషములు చెప్పినవాడు. అహంకారి, పర్ల మేలు చూచి ఓర్వలేనివాడు ఏదో మాట్లాడు, అది ఎవ్వరికీ అర్థం కాదు. ఈ రీతి అయిన లోకం నందు శాఖయ్య చక్కగా పైకి వచ్చాడు. అతడు దాక్షిణాత్య దేశం వదిలిపెట్టి ఉత్తర దేశంలోకి పోయిన. అచ్చట ఈ అథోవర్ణముల వారి గృహములలో నివసించుచు కొన్ని చోట్ల గురుస్థానం ఆక్రమింపనారంభించను. పెరిగిన శిరోజములు, మీసములు, గడ్డములు, కావిగుడ్డలు, నిరాహార వ్రతము, కోపం లేనితనము ఒకటి అతడు అలవాటు చేసుకుంటా అన్నిటికీ నవ్వుట మొదలైన లక్షణముల చేత అతడు సులభంగా గురువయ్యను. అతడు ఎవ్వరేది చెప్పినను వినును. ఒక చోట ఒక పండితుడు ఉపన్యాసములు ఇచ్చుచుంటును. అచ్చటికి అతన్ని పెద్దలు తీసుకుపోయిరి. ఆ ఉపన్యాసములు ఇచ్చాడు ఆయన కొంత చదువుకున్నాడు, విషయములు తెలిసినవాడు, సంప్రదాయ సిద్ధమైన మార్గమున పోవాడు.
ఈ శాకయ్య సన్యాసి కాడు, సంసారి కాడు. కావిగుడ్డలు మాత్రమే ధరించును. అతడి మెడలో యజ్ఞోపవీతం ఉన్నది. ఆ దినములలో కొన్ని రాజ్యములలో ఇట్లుండటకు వీలు లేదు. ఏదో ఒక ఆశ్రమంకు చెంది ఉండవలను. ఇటివాడు రెండావుల దూడ. కావిగుడ్డల బలం చేత సన్యాసి, జన్ల గౌరవంకు అర్హుడు. యజ్ఞోపవీతం చేత సంసారి, అనగా అతడికి భార్య ఉండవచ్చు, గృహం ఉండవచ్చు, ధనం సేకరింపవచ్చు. అయినను కొన్ని చోట్ల ఇటు లక్షణములు తిరస్కరింపబట్టలేదు. హస్తినాపురము, ద్వారక, అయోధ్య, గాంధార దేశము మొదలైన చోట ఇటివారిని శిక్షింతురు. మగధములందు ఇటివారిని గురించి పట్టించుకోరు. మొత్తం మీద శ్రీకృష్ణ దేవుని ధర్మములు ఎవరు అనుసరించుచుందరో అట్టి రాజుల రాజ్యములందు చాతుర్వర్ణ్యం పాలింపబడుచుండరు. తక్కిన చోట్ల చూసి చూడకుండా పోతారు. ఆ పండితుడు ఉపన్యసించుచుండగా శాకయ్య వించుండను. ఆ ఉపన్యాసంలో అర్ధరాత్రం నందు జరుగును. దివా సమయంలందు ఎవరి వృత్తులు వారు చూసుకుందరు. కృషి వల్లులు పొలముల మీదకి పోదురు. బట్టలు నేయవారు తమ నేతలు తాము నిమగ్నులై ఉంటారు. వడ్రంగులు, కుమ్మరులు పగలల్లా వారి వృత్తులు వారు చేసుకుంటారు. వారి పిల్లలు కూడా వారి వృత్తులను చేసుకుందరు. చిన్నప్పటి నుంచి వారి సంతానం వారి కుల వృత్తులైందో నిమగ్నులై ఉండగా వారికి సామర్థ్యం కలుగును, అభిలాష ఉండును. వారి కుటుంబములకు పరంపరగా అన్నోదకములకు లోపం లేకుండును. మేము రాజ్యం లేటకు పనికిరాము, మమ్మ పైవారత పాతాళమునకు అణగదొక్కిరి మొదలైన ఊహలు వారి బుద్ధులు ఎందు ప్రవేశింపవు. ఆనాటికి ప్రవేశింపలేదు. అంచేత ఆ ఉపన్యాసములు, పురాణములు రాత్రులందే జరుగుచుండును. అప్పటికి శాఖ అయిపోవచ్చును. ఎవరో శిష్యుల ఇండ్లలో నివసించును. ఇతడు కులం చేత బ్రాహ్మణుడు. ఇతడు ఏ ఇంట పడినా ఆ ఇంటనే ఆరగించును. ఆ విషయం కొంత రహస్యంగా ఉంచబడిను. ఏలయనగా అతడు బహుదినములు భోజనం లేకుండా ఉండగలడు కదా, అతడు ఎప్పుడూ భోజనమే చేయడని ప్రచారము. అదేం లక్షణము. కొందరు తక్కువ కులంల వారికి ఎక్కువ కులంల వారు తమ ఇళ్లలో భోజనం చేస్తే వారికి అదొక తృప్తి. వీరిని వారు గౌరవింతురు. మనుష్య ప్రవృత్తి, ప్రకృతి పలు విధములుగా ఉండును. ఇంతకు నెల్లాళ్ళు శాకయ్య ఆ పురాణం వింట వలన అతడికి కొన్ని భావములు స్థిరములయ్యాను. దశావతారములలో బుద్ధుడు ఒకడు. అతడును విష్ణుమూర్తియే. శ్రీమన్నారాయణుడే బుద్ధుడిగా అవతరించును. ఈ అవతారములకు ఒక అనుక్రమణిక లేదు. ఈ కాలము అనంతము. 4 యుగములు జరుగును. ఈ 4 యుగములు జరిగి అది ఒక మహాయుగమగును. ఇటు మహాయుగములు తిరిగి వచ్చుచునే ఉండును. ఇటు కొన్ని మహాయుగములు జరిగించు మన్వంతరమగును. అటు మన్వంతరములు కొన్ని జరగగా దాన్ని కల్పమంటారు. దీన్ని గురించి ఎవరు చెప్పగలరు, ఎవరు చూచినారు? కానీ ఈ అవతారంలో మాటికి వచ్చి చూడును. శ్రీమన్నారాయణుడు ఒకసారి తన అవతారములను ఎత్తి మానివేయుడు. మళ్ళా ఆయా యుగములలో వాటిని ఎత్తుచుండును. ఈ అవతారం తర్వాత ఈ అవతారం రావలేను అన్న నియమము లేదు. కృతయుగంలో భగవంతుడు బుద్ధావతారం ఎత్తాను. కలియుగం చివరి ఎత్తవలసిన అవతారం కదా అని ఊరకుండలేదు. ఆలోచించు. బుద్ధావతారం ఒక విలక్షణంగా ఉన్నది. పరమేశ్వరుడైన శివుడు త్రిపురాసురులను సంహరించెను. వారి భార్యల పాతివ్రత్యం చేత వారిని జయించుట కష్టంగా ఉండగా శ్రీమన్నారాయణుడు తాను బుద్ధావతారం ఎత్తి త్రిపురంలకు పోయి తాను ఒక సన్యాసి వలె ఉండి వారి భార్యలను పోగు చేసి వారికి తన సూత్రములు చెప్పాను. శీలము, పాతివ్రత్యము, వర్ణ విభేదము మొదలైన వారిని గురించి వైదిక మతమునకు వ్యతిరేకంగా వారికి బోధించను. వారు తమ పాతివ్రత్యములకు చెడిరి. అప్పుడు వారి భర్తలను జయించుటకు శివుడికి వీలయ్యాను. సృష్టిలో ఒకని ఆధిక్యం దేనికి కలుగునో చెప్పజాలము. వాని భార్య పతివ్రత. ఈ పాతివ్రత్యం వీడిని రక్షించుచుండును. భార్య పాతివ్రత్యము భర్తను ఎట్లు రక్షించుచుండును? అది ఒక గ్రామమైనచో ఆమె శీలం అందరూ ఎరుగుదురు గనక ఇతడు ఆమె భర్త అని 10 మంది అతడి దుశ్చేష్టలను చూడకుండా పోవచ్చును. ఒక గొప్పవాని కుమారుడు కొంచెం చెడుతో పోవచ్చున్నచో వాడి కుమారుడిని మన్నించినట్టు ఇతడు అతని కుమారుడని తెలియని చోట, ఇతడి భార్య పతివ్రత అని తెలియని చోట
అతడు గొప్పయు ఈమె శీలమును వీరినెట్లు రక్షించును. ఇది లోకానుభవ విరుద్ధం. ఆ సంగతి ఇక్కడ తెలియని దానికి ఫలం లేదు. ఇది లోకమునకు సంబంధించినంత వరకు నిజమే. ప్రతి విషయం లోకమునకు సంబంధించింది కొంత, దైవమునకు సంబంధించింది కొంతగా ఉంటుంది. ఒక స్త్రీ పతివ్రత. ఆమె పతివ్రత ఒకట ఆమె భర్తకు ప్రియమగును. ఆ భావం చేత అతడు ఎక్కువ సుఖమందవచ్చును. 10 మంది ఆమె పతివ్రత అని ఎందుకు గౌరవింపవలేను? పాతివ్రత్యం అన్నది ఒక మహాగుణమని పరంపరగా చెప్పుకొని వచ్చుడు చేత జనులు దాని యందు బద్ధ విశ్వాసులై ఆ గుణం గల స్త్రీని గౌరవింతురు. అప్పుడేమగుచున్నది? అది ఒక స్త్రీ యందు నిహితమైన సద్గుణం కాక 10 మంది దాన్ని విశ్వసించుట చేత అది సద్గుణంగా పరిగణింపబడుచున్నది. కనుక దోషమంతయు అది సద్గుణమని ప్రచారం చేసిన శాస్త్రముల యందు పురుషుల యందు సన్నిహితమగుచున్నది. పాతివ్రత్యము దాని అంతటా అది సద్గుణం అవునా కాదా? శాస్త్రములు చెప్పుడు చేత ఆ శాస్త్రములు విశ్వసించు వారి సంఖ్య బహుళమగుట చేత అది సద్గుణమైనదా అన్నది ప్రశ్న. ఇట్లయించో ఒక్క పాతివ్రత్యమేమి, ఏ సద్గుణమైనా ఇట్లే. ఒక సంఘ వ్యవస్థ ఉంది. ఒకడి ధనమును ఇంకొకడు దొంగిలించరాదు, అబద్ధం చెప్పరాదు, పెద్దలను తృణీకరింపరాదు, పరుని భార్యను గమించరాదు. ఇవన్నీ అలాగే అగును. వీటిని శాస్త్రములు చెప్పినవి. వాటిని పలుమంది విశ్వసించుచుండ్రి. అంచేత ఇవి సద్గుణములుగా పరిగణింపబడుచున్నవి. వాని ఫలితము తామని మాత్రమే. ఆ పురుషులను ఎరిగి ఉన్న చోట మాత్రమే అతడికి గౌరవం, ఎరగని చోట లేదు. ఇది వట్టి లౌకికమైన దృష్టి. అలౌకికమైన దృష్టి మరొకటి ఉన్నది. ఈ గుణం చేత మానవ దృష్టికి అగోచరమైన ఒక మహిమ వర్ధిల్లును. ఎట్లు వర్ధిల్లును? అది కనిపించదు కదా. అది ఉన్నదని నమ్ముట ఎట్లు? మొదలైన ప్రశ్నలు సముత్పన్నములు కాగా వానికి ఒక సమాధానం కలదనియే చెప్పవలను. అతడు అబద్ధములు చెప్పడు, అంచేత అతడిని గౌరవింతుము. ఆమె పరపురుషుని గమనం చేయదు. ఈ రెండిటికి భేదం లేదు. అబద్ధములు చెప్పదు, అంచేత ఎవరికి నష్టం లేదన్న లౌకికమైన ఫలము ఉదయించు. ఆమె పరపురుష గమనం చేయదంటలో లౌకికమైన ఫలితమేమున్నది? ప్రతిపక్షి ఉన్నదన్ను బహుపురుషాసక్త అగుట చేత ఆమె ఎందు పలువురికి సమాన అనురాగముండును. అది ఈర్ష్యాహేతువగును. ఈర్ష్య నుండి కోపం పుట్టును, కోపం నుండి దుష్కర్మ ఉదయించును. అంచేత ఏకపురుష లగ్న చిత్తవృత్తి అయిన స్త్రీ యొక్క సౌశల్యమునకు ప్రత్యక్ష సౌశల్యం కనిపించుచున్నదనిచో ఈర్ష్యా కోపములకు ఆమె బహుజనాసక్తియే కానక్కర్లేదు. ఆమె ఒకని భార్య, ఆమె సౌందర్యవతి. ఆ సౌందర్యవతి నాకు భార్య ఎలా కారాదు, వానికేలా భార్య కావాలను? అంచేత ఈర్ష్య ఉదయింపవచ్చును. ఈ ఈర్ష్య ఉదయించుటకు సద్గుణములు అడ్డు పెట్టవు. సద్గుణము వలన లోకమునందు ఎంత మంచితనం ఉదయించునో చెడ్డతనం కూడా అంత ఉదయించుటకు వీలున్నది. సంఘమునందలి వాని ఉపయోగం చేత వాని పరమార్థం సమకూడిందంటకు వీలుండదు. వట్టి లోకం నందే కాక మానవుని కంటికి అందనిది, బుద్ధి చేత మాత్రమే గ్రాహ్యమగునది ఒక సుకృతం ఉండును. ఆ సుకృతం ఉదయించును. దానికి ఒక శక్తి ఉండును అన్నది అంగీకరింపబడవలను. అడవిలో ఒక చోట ఒక పెద్ద పులి ఉంది, మార్గంలో ఒక సర్పం ఉంది, మరి ఇంకొక చోట కటారికాడున్నాడు. ఆ పులి ముందర పోవాడిని వదిలిపెట్టి వెనక పోవాడినే సంహరించును. నలుగురు పోచుండగా ఆ పాము తక్కిన మువ్వును వదిలిపెట్టి అందులో ఒకడినే కర్చును. కటార్కాడు ఒకడిని వధించుట కచ్చట నియోగింపబడిను. వాడు అసలు మనుషుని వదిలిపెట్టి మరొకడిని వధించును. వాడు కాదనుకున్నాను, వీడు వాడనుకున్నాను. ఇటు విపరీతం లేలు జరుగుతున్నవి. పొరపాటు అందామా? కర్త పొరపాటు పడినో కర్మ అనుభవించను. ఇంత అనుభవం నిష్కారణమా? వెనక నుండి ఏదైనా శక్తి ఆ పొరపాటును కలిగిస్తోందా? పులి కూర్చోంది, దానికి ఆకలి అవుతోంది, అది ఎవరినో చంపి తినవలేను. దాని ఆహారంకు వెనకటివాడు ఇటివాడో ముందరవాడు అటివాడే. వాడేళ్ళు తప్పించుకొని పోయిను. పులి అతన్ని వదిలిపెట్టుటకు తన నిమేషంలో దానికేదో పెద్ద అడ్డంకి కలిగింది.
ఇట్టి పరిస్థితులు ఎందు ఆస్తికునకు నాస్తికునకు ప్రధానమైన భేదం. ఆస్తికుడు వాని సుకృతం చెప్పును, దాని పూర్వకర్మను వాదించును, దాని పుణ్యమును ప్రసంగించును. నాస్తికుడు వాటినన్నిటిని నిరాదరించును. అతడు పుణ్యం ఉన్నదన్ను, దాని ఫలితం ఇది అన్ను. ఇతడు పుణ్యం లేదన్నును, ఫలితం నాకు కారణం చెప్పడు. అది ఎట్లు జరిగింది, అది ఎందులకు జరిగింది అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు నాస్తికుని యందు సమాధానం లేదు. సమాధానం లేకపోవట కంటే సమాధానం ఉండుట ఉత్తమం. మానవుని మానవత్వం. మానవుడు తర్కబుద్ధి, సమీచీనత పర్యాప్తమైన ధీవైసద్యం మానవుని యందు కలదు. ఆ రీతిగా త్రిపురాసుర స్త్రీలు ఈలుపును పరమేశ్వరుడు హరించుట చేత వారి భర్తలు శివుని ఆగ్రహం చేత దహింపబడ్రి. తాత్పర్యం ఏమవుచున్నదనగా, బుద్ధుడుగా నారాయణుడిగా అవతారమెత్తి అహింసాదులను బోధించి ప్రత్యక్షమైన దాని యందు ప్రమాణ బుద్ధియు, అప్రత్యక్షమైన దాని యందు అప్రమాణ బుద్ధియు కలిగించనని ఏర్పడుతుంది. అంచేత అదియును భగవదుద్దేశమే కాదని ఎవరు అనలేరు. త్రిపురాసురులు చావలేను, భగవంతుడు అది చేసను. అహింస బోధించను, హింసను సాధించను. భగవంతుని మార్గములు అననుమేయములు. కానీ మానవులు మంచి చెడ్డలను వారే నిరూపించుకోవాల్సిన స్థితి అందున్నారు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. ఇది బుద్ధుడుగా అవతరించిన మొదటిసారి. అది తర్వాత ఎన్నిసార్లు అతడు ఉదయించుచునే ఉండును, తన అహింసా సిద్ధాంతంను బోధించుచునే ఉండెను. ఆ సిద్ధాంత ప్రచారం వలన భగవంతునికి ఎప్పుడు ఏ ప్రయోజనం సమకూడినా మనకు తెలియదు. ఆ పండితుడు బుద్ధుడు ఎత్తిన అవతారంలో ఎన్నిటినో బోధించెను, ఎన్నిటినో చెప్పెను. అతడు మరొకటి చెప్పినాడు. కలికాలం ప్రవేశించిన తర్వాత సుమారు 2000 సంవత్సరములకు బుద్ధావతారములలో ఒక ప్రధానమైన అవతారం కలుగును అని చెప్పాను. ఉత్తర భారతంలో ఒక రాజ్యము, ఒక రాజవంశముడును. ఆ వంశం పేరు శాక్య వంశం. అందులో బుద్ధుడు ఉదయించును. అతడి మతము ప్రభులను కొన్ని 100 సంవత్సరంలో ప్రపంచంలో హింస తగ్గును అని ఆ బ్రాహ్మణుడు భవిష్యత్ చరిత్రం తెలిసిన వారి వలన విని ఉపన్యసించను. శాకయ్యకు ఆ విషయం చక్కగా మనసుకు పట్టాను. శాకయ్య, శాక్య శబ్దములు దగ్గరున్నవి. తానే ఈ 2000 సంవత్సరములు బతికించో శాక్యమని కావచ్చు, అవతారం తానే కావచ్చు. ఇది అతడి ఆశ. అంతకు కొన్ని దినముల కిందటనే కృష్ణార్జున భీములు వచ్చుటయు, భీముడు మల్ల యుద్ధంన జరాసంధుని చీల్చుటయు, జరాసంధుని చేత కారాగార నిబద్ధుడైన రాజులందరూ వదిలింపబట్టయు, వాని చేత చెర్లందు ఉంచబడిన రాజకన్యలు శ్రీకృష్ణుని భర్తగా వరించుటయు, గిరివ్రజపురం అంతయు అట్టుడికినట్టు అట్టుడికిపోవటయు, మహానగరమంతయు తలకిందులైనట్లు అస్తవ్యస్తమవుటయు, రాజ్య వ్యవస్థ చెడిపోయినట్టు కనిపించుటయు జరిగెను. జరాసంధుని కుమారుడైన సహదేవుడు చిన్నవాడు. శ్రీకృష్ణుడు అతనికి పట్టాభిషేకం చేశాను. సహదేవుడు 10-12 ఏళ్ల బాలుడు. కానీ కోపం మెరుగని బాలుడు కాదు, ఊహ ఎరుగని బాలుడు కాదు. సామంతులు, సేనాపతులు, సర్వాధికారులు నీతికి కట్టుబడి ఉండిపోయి ఎదురు తిరిగి ఆ కృతక బ్రాహ్మణత్రయమును నిబంధించుటకు ప్రయత్నం చేసించు ఏమయ్యేదో. శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఏర్పడివాడు, సుదర్శనమును పిలిచేవాడు. భీముడు సమీపస్థ తరువులను పెకిలించి సైన్యమును చెండాడేవాడు. అర్జునుడు ఏ దానుష్కుని చేతిలోని విల్లు లాక్కుని విజృంభించేవాడో తెలియదు. కానీ గిరివ్రజం నందలి సేన అంతయు నీతికి కట్టుబడి ఉండేది. వారు బ్రాహ్మణులే వచ్చిరి, యుద్ధభిక్ష కోర్రి, జరాసంధుడు ఇచ్చెను. అంతయు ఒక పథకం మీద జరిగాను. మానవుల లక్షణము, వారి స్వభావము, వారి మనసులు నడిచేటి తీరు నియమబద్ధంగా ఉండను. తమ కనిష్టమైన ఒక కార్యం జరుగును, అది ధర్మము. 10 మంది శక్తిమంతులకు అది ఇష్టం లేదు, కానీ అది ధర్మానుబద్ధము. 10 మంది సూర్యులను ధర్మం చేత బద్దలెగుదురు కానీ తమ శౌర్యమును పొంగి పొరలనీరు. భగవంతుడు మానవ సృష్టి చేసినప్పుడే మానవ స్వభావంలో ఈ లక్షణం పెట్టాడు. లేంచ మానవ లోకం పశువుల దొడ్డి అయ్యేది, గాడిద గత్తర అయ్యేది. ఇట్టి నియమంకు అంగీకరించని ధూర్త ప్రకృతులందరూ అందందు లేకపోలేదు.
ఆ 10 మంది సూర్యుల్లో ఒకడు ధర్మ వ్యతిరేకంగా నడిచించో తక్కిన 9 వారింతురు జోక్యం కలగజేసుకొనరు. అనగా సృష్టిలో ఎక్కువ భాగము నియమబద్ధమై ఉండునన్నమాట. ఈ నియమబద్ధత లక్షణము సృష్టి యందు లేంచో రాజులు రాజ్యం చేయలేరు, పెద్దల పెద్దతనం లేదు, తల్లిదండ్రులు మొదలైన వారి ఆధిక్యము కూడా లేదు. మానవ సృష్టిలో ఇది మూలభూతమైన విషయం, భగవంతుని చేత నిర్మించబడిన ధర్మం, దీని మీద స్థాపింపబడింది. అయినను మనసులో ఉండేడు కోపమే. ఒకనికి అనిష్టంగా అనగా తనకు లౌకికమైన ఆనుకూల్యం లేకుండా ఒక పని జరిగింది, అది ధర్మబద్ధం, ఇతడు ధర్మంను కట్టుబడి ఉండును. కానీ కోపమే, అనిష్టమే. కోపం ఏం చేస్తుందంటే భవిష్యత్తులో తనకు వ్యతిరేకంగా జరిగిన దాన్ని మార్గాంతరమున ప్రతిక్రియ చేయుటకు వాంఛించుచుండును. ధర్మంను కట్టుబడిపోవటం మాత్రమే కానీ ధర్మంనకు వశమగుట కాదు. ధర్మంనకు వశమగించు తన మనసులోని అనిష్టమును కోపమును పరిత్యజింపవలను. అట్లు చేసేటి వాడు సత్పురుషుడు. దానికి వాని మనసు సుశిక్షితమై ఉండవలేను. అందులో ఒక 10-12 ఏళ్ళ బాలుడు ఉన్నాడు అనుకున్నాము. వాని తండ్రిని ఎవరో చంపిరి, వానికి వయసు రాలేదు, ప్రతిక్రియ చేయలేదు. వానికి దైవము అననుకూలంగా ఉంది. కానీ వానికి మనసులో తండ్రి పోయినన్న దుఃఖము, తండ్రిని వాడెవడో వధించనన్న కోపము నిస్సందేహంగా ఉండును. అది క్రమక్రమంగా ఉద్యోగును. వాడు పెద్దవాడైన తర్వాత ఈ పగను తీర్చుటకు సమర్థుడైంచో నిస్సంశయంగా తీర్చను. సహదేవుడు చిన్నవాడైనను పరిస్థితులు ఎరగని వాడు కాదు. మగధ దేశము నాటి భారతదేశమునకు తలకట్టైన దేశం. అటు కాశ్మీరము, ఇటు బ్రహ్మదేశము మరియు అటు కేరళ ద్రావిడ దేశములు తన అదుపులో కల దేశం. భారతదేశంలో సగానికి సగము మాగధులు ఉన్నచో వెరచుచుండేది. అట్టి పరిస్థితి తన తండ్రి చావుతో ఏమైంది? మగధములు ఎందుకు పనికి రాకపోయినవి. తన తండ్రి పరాక్రమమునకు వెరచి దాసాందాసులుగా ప్రవర్తించిన రాజులందరూ తాము స్వతంత్రుల వలె వ్యవహరింతురు. మీరు మా తండ్రికి దాసులు, మాకు సామంతులు వంటి వారు, మా తండ్రిని ఎట్లు కొలుచుడో నన్నట్లు కొలువుడని సహదేవుడు అన్నచో, ఓరి బొడ్డుడనివాడా, నీ తండ్రి పరాక్రమమునకు ఓసలైతిమి, నీకు కాదని చెప్తారు. ఆనాడు మగధరాజ్యం ఈ స్థితిలో ఉండెను. సహదేవుడు సింహాసనం మందు ప్రతిష్ఠితుడయ్యను. మంత్రులు సేనాపతులు రాజ్యంను పాలించుచుండ్రి. రాజమాత అంగీకారం చేత వారు పాలించుచున్నను తల అయినవాడు పసిబాలుడైనప్పుడు మంత్రులకు కొంత స్వాతంత్రం లేదు అని చెప్పటకు వీల్లేదు. జరాసంధుడు బతికుండగా మంత్రులు నామమాత్రులుగా ఉండ్రి, సేనాపతులు వట్టి సాధనములుగా ఉండ్రి. కానీ గిరివ్రజపురమున ఒకటి మాత్రం విస్పష్టంగా భాషించుచుండెను. మంత్రులు, సేనాపతులు, ప్రజలు జరాసంధునందు అభిమానం కలవారు, అతడి పరాక్రమం నందు గర్వం వహించిన వారు, తమ రాజ్యం యొక్క ఆధిక్యమును మనసా మన్నించెడివారు. ఒక రాజు పోయి పరరాజ్యములను గెలిచి ధనం దోచుకుని వచ్చించో ప్రజలు అధిక ధనవంతులగుదురు, అధిక సుఖవంతులగుదురు. అట్లు సుఖపడిన గిరివ్రజ పౌరులకు జరాసంధుని యందు గౌరవం ఏల ఉండదు. అతడు పోయించో తొలినాటి సుఖములన్నీ పోయినట్టే కదా. వాడు గిరివ్రజపుర నివాసి అన్న ప్రదేశములలోని తొలినాటి గౌరవం నేడు ఉండదే. అంచేత సర్వ ప్రజలు తమ ఈ సౌభాగ్యహర్త అయిన శ్రీకృష్ణుని యందు కోపం కలిగి ఉండ్రి. అర్జునుడిని భీముడు ఎంతటి వారు శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేసేటివారు. అంచేత వారి ప్రధానమైన కోపము శ్రీకృష్ణుని యందే లగ్నమై ఉండను. ప్రజల యందే కాదు, సర్వాధికారుల యందు, సేనల యందు, మంత్రుల యందు ఈ కోపభావము రూఢమై ఉండను. సహదేవుడు పెద్దవాడు కావలేను, ఏదో వ్యాజం కుదరవలను, అప్పుడు కానీ వీనికి ప్రతిక్రియ చేయటకు వీల్లేదు. జరాసంధుడు మధుర మీదకి ఎన్నిసార్లు దండెత్తి వెళ్ళాను, ఎన్నిసార్లు మధురం తాగలబెట్టాను, ఎన్నిసార్లు ఈ అధవసేన సమూహంను పీనుగు పెంటలు చేసాను. మధురా నగరము గిరివ్రజపురమునకు సమీపం. ఆ కృష్ణుడు జరాసంధుని తాకిళ్ళు తట్టుకోలేక పారిపోయాను. పశ్చిమ సముద్రం నందు ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు మాత్రం జరాసంధుడు అతడిని వదిలిపెట్టానా? ద్వారకను ఎన్నిసార్లు ముట్టడించను. కృష్ణుడు ఉగ్రసేనుని పేరుతో మధురను పాలించుచుండెను. జరాసంధుని మిత్రము అల్లుడు అయిన కంసుని వధించిన నాటి నుండి కృష్ణ జరాసంధులకు బద్ధ విరోధం. ఈ విరోధం వట్టి రాజ్య సంబంధమైనది కాదు, అంతకంటే అధిక కారణం కలది.
జరాసంధుడు శాక్తేయుడు, శ్రీకృష్ణుడు కాడు. శ్రీకృష్ణుడు శాక్తేయ మతంకు వ్యతిరేకి. అతడు వైష్ణవ మతావలంబి. అదే మరలా వైష్ణవ మతమును కాదు, అది ఏదో చిత్రమైన మతం. వైష్ణవము కాదు, శైవము కాదు, గణపత్యము కాదు, పాశుపతము కాదు, శాక్తేయము కాదు. అది ఒక ముక్కు ముఖము లేని మతం. వేదశాస్త్రములు ప్రమాణం లేదు. చాతుర్వర్ణ్యము ప్రధానమే. తపస్సు కావాల్సిందే, క్రతువులు కావాల్సినవే. మరి ఇందులో దేనికి ప్రాధాన్యం లేదు. భక్తి ప్రధానమా? అట్లని చెప్పుటకు వీల్లేదు. ఇట్టి మతం ఒక దాన్ని, జరాసంధుడు ఎరగని దాన్ని, ప్రజలకు సుపరిచితం కాని దాన్ని కృష్ణుడు వ్యాపింపచేయుచుండెను. దాని మూలంగా ఏమవుచుండెనగా, బహురాజ్యములు ఒక సిద్ధాంతం మీద స్థాపింపబడిన దానికి ప్రజా విశ్వాసంలో ఎందుకు కదలిక కలగగా సంఘ వ్యవస్థ తొలినాటి మూలస్థితి నుండి చెదిరిపోచుండెను. ఇది అనాది స్థితి అని వార్ష్ణేయులు చెప్పుదురు. శాక్తేయంనకు దెబ్బ తగులుతోంది. అనాది మతం శాక్తేయం కానీ కృష్ణమతం కృష్ణుని మతం కాదు. ఎప్పుడు కృష్ణునికి వ్యతిరేకత గిరివ్రజం వహించెనో, జరాసంధుని మృతితో ఎప్పుడు గిరివ్రజపురం నందు శాక్తేయ మతం సడలినో, అప్పుడు తత్ప్రజల మతం ఏమైంది? ఏ మతమైననేమి కృష్ణుని సాధించుట పని అయినది. అది ఏ మతమైనను సరే, మానవ స్వభావం ఇట్లుండను. వానికి సాధ్యం శత్రు నిరాశము, మోక్షం కాదు, ముక్తి కాదు, కర్మలను గెలుచుట కాదు, ఇంద్రియముల మీద జయం సాధించుటయు కాదు, శత్రువులను సాధించుట. గిరివ్రజపురంన ఇట్టి భావము సహజంగానే కలిగెను. ఏ మంత్రి అయినను, ఏ సేనాపతి అయినను, ఏ అధికారి అయినను చివరకు సామాన్య పౌరుడు కూడా కృష్ణ విరోధ భావమును పాటించుచుండెను. వారికి అది ఏ పరమార్థం. అట్టి స్థితిలో శాకయ్య గిరివ్రజపురం ప్రవేశించిన. వచ్చిన శాకయ్య తన మతం నందు, తన విశ్వాసం నందు కొంత దాఢ్యం ఏర్పరచుకున్నవాడు, వాగ్మిత సంపాదించుకున్నవాడు, కొంత అభ్యాసం చేసుకున్నవాడు, కొన్ని లక్షణములు అలవర్చుకున్నవాడు. అతడు తన గృహంను వదిలిపెట్టి 5 ఏండ్లయింది. అతడి ప్రథమ సూత్రము కోపమును ప్రదర్శించరాదు. 2వ సూత్రము పరోపకారం చేయవలేను. ఈ పరోపకారం బుద్ధి అందు నిష్టమై ఉండక్కర్లేదు, లోక సంగ్రహణం కొరకు చేయవలేను. మనం పరోపకారం చేసించు జనులు మన కోసం ముగుదురు. వారు మనం చెప్పినట్టు వింటారు, మనల్ని గురువులుగా పూజింతురు. అంచేత శాకయ్య తానెట్టి సాహసంనైనా చేసి పరోపకారం చేయటకు సిద్ధపడ్ను. దీనికి తోడు అతనికి తన జాతకం నందు దృఢమైన విశ్వాసం ఏర్పడ్ను. తాను గొప్పవాడై తీరవలేను. అంచేత తనకు అకాల మృత్యువు లేదు. మరియు ఇంతకు పూర్వం ఎప్పుడూ శాకయ్య తన వయసు చెదరకుండా ఉన్నదని మాత్రమే తెలుసుకున్నాను, కానీ తనకున్న శరీర బలం ఎంతో అతడు ఊహించలేదు. అతడు వచ్చే దారిలో ఒక పెద్ద నది వరదల మీద ఉండెను. దానిని దాటుటెట్లు, దాటకుండా ఉండుటెట్లు తనను తన శత్రువులు తరుముకొని వచ్చుచుండ్రి. అతడు అచ్చట తనకు ఆశ్రయం ఇచ్చి పోషించిన వారి ఇంటిలోని ఒక అవివాహిత అయిన బాలికను చేర్చెను. బలవంతంగా ఆమెను కలిసెను. ఆమె తల్లిదండ్రులతో చెప్పాను. అది పెద్ద రభస అయిను. ఇతడిని వారు వధించుటకు నిశ్చయించిరి. ఇతడు పలాయన సూత్రం పఠించను. వారితడి జాడ కనుగొని తరుముచుండ్రి. దొరికెనా కత్తికి కండగా కొయ్దురు. నడుమ పెద్ద నది ఉంది. ఆ నది దాటించో మగధ రాజ్యం వచ్చును. శత్రువులు తన నచ్చటకు వెన్నాడలేరు. నది వరదల మీద ఉంది. ప్రవాహం సుళ్ళు తిరుగుతోంది. సుడులు గిరగిర తిరుగుచు గురుగురులాడుచున్నవి. ప్రవాహం సూటిగా పోవట్లేదు, ఒకచోట మలుపు తిరుగును. అనేక వస్తువులు కొట్టుకుని వచ్చుచుండెను. పెద్ద పెద్ద దూలములు ప్రవాహం కదిలించి తెచ్చుచుండెను. పశుగ్రాసపు మేట్లు వచ్చుచుండెను. మేట్లుగా నది చేత తరలింపబడుచుండెను. ఒక గృహము లోనున్న మనుషులతో సహా నది చేత తరలింపబడుచుండెను. ఆ లోపల జనము ఆహాకారం చేయుచుండ్రి. ఆ ప్రవాహ మహావేగమునకు పెద్ద పెద్ద భుజంగములు కొట్టుకొని వచ్చుచు ఒడ్డుకు ఈదలేకపోచుండెను. మెలికలై గిలకలై మలకలై పొరలి వచ్చు ఆ ప్రవాహము చూచుటకే భయంకరంగా ఉండెను. అందు ఎవరు దూకుటకు సాహించును? దూకించో ఎవడు అవతలి ఒడ్డుకు చేరును? మరియు ఆ ప్రవాహం తట ప్రాంతంలో లోతు తక్కువైనట్టు లేదు. తట ప్రదేశమందే అఘాతంగా ఉండెను. శాకయ్య వారి చేతిలో పడి కత్తులు కెరగొట్టి ఆ ప్రవాహంలో దూకి
నదీనాం సాగరో గతి అన్నట్లగుటయ. వారి కత్తుల కెరగొట్ట నిశ్చయము. ప్రవాహంలో పడిపోయించో చచ్చునో చావుడో, ఎట్లు బతుకునో ఎవడు బతికించునో ఆయుర్దాయం ఉన్నది కదా. ప్రవాహము మెడను కొయ్యదు, శరీరంను ఖండించదు. గత్యంతరం లేక ఇతడు ప్రవాహంలో దూకెను. అతడు తన గ్రామ తటాకం నందు ఈదుట నేర్చుకొను. కృష్ణానదిలో 4-5 సార్లు కారణాంతరముల చేత ఈదుట కలిగెను. జలంలందు ఈదుట మాత్రం అతడికి కొత్త కాదు. కానీ ఈ ప్రవాహమందు ఈదుట సులభమా? మహాసర్పములు కొట్టుకుని పోవచ్చున్నవి. బలిష్టములైన దున్నలు నిల్చుట్లేదు. కానీ దూకెను, ఈదుచుండెను, ప్రవాహం తోయిచుండెను. తాను కొంత ప్రవాహంన పడిపోవచ్చుండెను, కొంత అడ్డం ఈదుచుండెను. ఒక సుడిని తప్పించుకోగా కొంత మేర సుడులు తరగని జలము, అచ్చట ఒట్టి ప్రవాహం. ఒక సుడిలో మునిగి అడుగునకు పోగా అచ్చటనే నేలను పట్టుకుని బురదలో కాళ్ళు కుక్కించి సుడి యొక్క త్వర సడలిన తర్వాత తత్ప్రదేశంలో తొలగి పైకి వచ్చుట. ఆయుర్దాయం భద్రంగా ఉండవలేను కానీ మృత్యుకరాళ వదన గహ్వరం నుండి కూడా వీళ్ళకి రావచ్చును. ఆ మృత్యువున వేళ్లకు ఓకరం కలుగును. ఆ ఓకిరింతలో అది వీణిని కింద ఉమియును. ఇతడిని వెన్నాడేడు వారు నదీ తటమునకు వచ్చిరి, సంతోషించిరి. వాడు నిస్సంశయంగా ప్రవాహంలో నశించునని నిశ్చయించుకొండ్రి. కొంతసేపటికి అతడు కనిపించలేదు. వారి దారిన వాడు వెళ్ళిపోయిరి. శాకయ్య చచ్చి చెడి చేయంగల విన్నపంలో తల తిరిగి ముద్ద నోట్లోనికి వచ్చి స్మృతిమాలిన స్థితిలో కొట్టుకొని వచ్చి ఒక పెద్ద మట్టి పెళ్ళ మీద పడిన. మట్టి పెళ్ళ అనగా అది మట్టి పెళ్ళ కాదు, సుమారు 20 గజముల చతురస్రమైన ఒక పెద్ద తుంగ నేల, పెద్ద పెద్ద దుబ్బలతో ఉన్నది. అది సులభంగా కరిగిపోయేది కాదు. ఏ కొండకైనా కొట్టుకుని సగంగా చిదిసించో చిదియవచ్చు. ఆ పెళ్ళ అట్లు 3 జాములు ప్రయాణం చేసిన, కొట్టుకొని పోచుండెను. ఒక అడ్డంకిని పట్టుకొను, మరలా తొరగను. కానీ దీన్ని పట్టుకొని ముంచెడు శక్తి గల ఆవర్తము అంతటి ప్రవాహంలో లేకపోయాను. అతడికి చిట్ట చివరకు స్మృతి వచ్చను. తన స్థితి తెలిసి వచ్చిన తర్వాత తన స్థితిలో కొంత భద్రత ఉన్నదని అతడు గ్రహించను. కానీ సముద్రాభిగామిత్వం తప్పదు, ఏం చేయలేను. చాలాసేపటికి వానికి కొట్టుకొని వచ్చుచున్న కొన్ని కాష్టములు కనిపించను, కర్రలు. కష్టపడి ఉదాన్ని తాను సంపాదించను. అతడికి పడవ నడుపుట చేత కాదు, చుక్కాను పట్ట చేత కాదు. ఆ పెద్ద కర్రతో ఈ తుప్పమెట్టను తాను నడిపింపగలడా? తన ఇచ్చ వచ్చిన దేశకు మరలింపగలడా? దాని స్వరూపం ఎట్టిది? చాలా ప్రయత్నం చేశాను. పెద్దసేపటికి వానికి కొంచెం తెలిసినట్టుండేను. ఒక పద్ధతిలో ఆ తుప్పను కొంచెం తన ఇచ్చ వచ్చిన వైపునకు మరలింపగలిగాను. దాతరి మీద నూకలు ఉంటే దాని అంతటా అదే ఒక మార్గం కనిపించును. ఆ తుప్ప ఒక చిన్న కొండకు దగ్గరగా పోచుండెను. ప్రవాహము దీనిని కొండకు తగలకుండా లాగుచుండెను. ఇతడు కొండను పరిశీలించెను. అది ప్రవాహంలో మునిగి శిఖరం మాత్రం కనిపించుచు చిన్న గుట్టవలే తోస్తోంది. కానీ కొంత పెద్ద పర్వతమే అయి ఉండవలేను. అనగా దాని పరిసరంన ప్రవాహంలో కొండ యొక్క కొంత భాగం వ్యాపించి ఉండవలను. ఈ తుప్పను కొండ దగ్గరగా తీసుకొని పోయించో అచ్చట లోతు తక్కువ ఉండును, సుడులు ఉండవు, ఒట్టి నీళ్లు ఉండును, ప్రవాహ వేగం తగ్గి ఉండును. అతడు తన చేత్తో ఉన్న గడతో పర్వతం కింది భాగం తగులనేమో అని గడతో స్పృశించాను. ఒకచోట గడకేదియో తగిలేను. అది కొండ ఎంచో తాను బతికినట్టే. మళ్ళా గడ వేసి నొక్కెను. గడ పెగిలించుటకు రాలేదు. అప్పుడు ఒకటే మిగిలింది. తుప్ప నాపుటకి మాత్రం చాలదు. ఇంతసేపు తుప్ప పెద్దదగుట తనకు మహోపకారమైన, ఇప్పుడు తుప్ప పెద్దదగుట మహా అపకారమైన. తాను గడను వదిలిపెట్టి పోలేను. గడను వదిలిపెట్టించో ప్రాణములు వదిలినట్టే. తుప్ప గిరగిరా తిరుగుతున్నది కానీ సాగిపోవటలేదు. తుప్ప చిన్నది అయినచో బాగా ఉండదు. తుప్ప 2-3 గజముల చదరములు గలిగిందయించో తన పనికి ఉపయోగించును. దానిలో ఒక ముక్కను నరుకుటకు తన వద్ద పలుగులేదు. కొండపై భాగమున ఎచ్చటనో ఇరుక్కున్న గడను తాను వదిలిపెట్టకు వీల్లేదు. తుప్ప నడిమి భాగం ఉన్నంత భద్రంగా చివళ్ళు మిక్కిలు తడిసి ఉన్నవి. తాను చివరికి వచ్చి తన పాదములతో కొంతమేర తన్ని విడగొట్టి ప్రయత్నించెను. 1-2 నిమిషములలో అతని ప్రయత్నం సఫలమైన. తుప్పలోని పెద్ద ముక్క ప్రవాహంలో పడిపోవచ్చుండెను. తనకు మిగిలిన ముక్క చాలా చిన్నది. అది తనకు తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చునే కానీ
పట్టుమని అరిగడియ కాలమైనా ఇయ్యలేదు. అతడు గడను కనపడుచున్న కొండ కొమ్ము వైపుకు తోసి తుప్పను వదిలి తుప్ప ఉన్న చోటికి 2 బారల దూరంగా కొండకు దగ్గరనగా నీటిలో దూకినాడు. గడ వెంట వాలి గడని చేతిలో పట్టుకుని పాదం లింకను కొండ కొమ్ము దగ్గరికి పోగా అచ్చటికి దూకి గడను వదిలిపెట్టి ప్రయత్నముతో కొండ కొమ్మనకు అభిముఖంగా పోయి అచ్చట జలంలో వేగము సహింపగలిగేటట్టుండట చేత కొమ్ము కడకి ఇదుకుని పోయాను. ముళ్ళు పుచ్చి కొర్రు అడుచుకున్నట్టు ఉన్నది. ఆ కొమ్మ మీద ఒక మహాసర్పం కనిపించింది. అది తన వలె అచ్చట ఆశ్రయం ఏర్పరచుకున్నాను. ఇతడు భయపడిన. ఆ సర్పం తన్నేమీ చేయనట్లేదు. అది కూడా ప్రాణభయం చేత తలదాచుకున్నట్టుండెను. మహాపన్మగ్నులైన జనులు ఒకరినొకరు హింసించుకొనరు, ఒకరికొకరు మేలు చేయుదురు. విరోధమేకార్థ సమవేతుల ఎందు ఉండదు, సమానాపన్మగ్నుల ఎందు ఉండదు. ఏకార్థ సమవేతుల్లో తక్కిన వారిని తొలగించి తాను దాన్ని పొందుట ఎట్లా అని ప్రశ్న ఉండదు. సమానాపన్మగ్నులలో అందరము కలిసి ఈ ఆపదను ఎట్లా తొలగించుకుందామా అన్న ప్రశ్న సామ్యం ఉండదు. ఈ సామ్యమైన జాతి యొక్క సామ్యధర్మం నాశించి ఉండును. అది తాత్కాలికం. ఆపద ఎంతవరకు ఉన్నా అంతవరకే ఇది సామ్యధర్మం. అంచేత భయమే. మరియు తానున్న ఆపద స్థితిలో తనకు పాము తోడ్పడేది కాదు, తాను ఆదమర్చింది దొరిపోరాదు. ఆ సర్పం చెలిచేత ముడుచుకొని పోయిన ఈ పొడి నేల సూర్యకిరణం తగులుచుండగా దానికి కొన్ని నిమిషములకు జాగ్రత్త కలగవచ్చును. దాన్నేం చేయలేను, దాన్ని నదిలోకి ఎట్లు తోయట. ఆ ప్రయత్నంలో అది తన ప్రాణములను రక్షించుకుంటకు ప్రయత్నించును. ఏ కాష్టము ఎగడ తాని భద్రమైన స్థలంలోకి వచ్చుట సాయపడను. అది ఇప్పుడు ఇచ్చుటకు వీలు లేకపోయింది. తానేం చేయగలడు? తాను చాలా డస్సి ఉన్నాడు. సరేనండి, ఈనాటికి నేను ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. అతడు మళ్ళీ ఆ నీటి నుంచి ఆ కొండ మీద ఆ సర్పము బారి నుంచి తప్పించుకోగలిగాడా, తను ఎలా మళ్ళా బయటపడ్డాడు అనేవన్నీ వచ్చే సంచికలో చెప్తానండి. అంటే ఈ దిండు కింద పోకు చెక్క 6వ భాగంలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఆ శాఖయ్య ఆ కొండ కొమ్ముకు చేరినాడు. అక్కడ నిలబడ్డాడు. ఆ వరద తగ్గితే కానీ అతను ఏదైనా గ్రామంను వెతుక్కొని వెళ్ళలేడు. నేను అతడు ఎలా తనను తాను రక్షించుకున్నాడో నేను వచ్చే భాగంలో చెప్తానండి. అంత మరి మిమ్మల్ని మళ్ళీ నేను 6వ భాగంలో కలుస్తానండి. ఆ 6వ భాగంలో కలిసినప్పుడు మళ్ళీ కథ కాస్త వివరంగా చెప్తాను. సరేనా అండి? మరి నా ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ప్రోత్సాహం కలిగిస్తాయండి. సరేనా అండి? ఉండనా మరి? మళ్ళీ మిమ్మల్ని 6వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవా మరి? ఉండనా? బాయ్ బాయ్.